విష్ణువు గొప్ప అనే చెప్తాడు, శివపురాణం చెప్పుడు శివుడు గొప్ప అనే చెప్తాడు, దేవి పురాణంలో దేవి గొప్ప అని చెప్తాడు. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? వాళ్ళు ఇప్పుడు అక్కడేమన్నా ఫైనలైజేషన్ వచ్చింది? అక్కడన్నా ఏమన్నా ఫైనలైజేషన్ రాలేదు. పోనీ వినే వాళ్ళకన్నా ఏమన్నా వచ్చి ఏమండి ఎలా చెప్తున్నారు అని ఎప్పుడన్నా ప్రశ్న అన్నా ఉందా? నేను చెప్పానండి, నేను కొన్ని జాగాల్లో వాటి గురించి ఎట్లా చెప్తే ఈయనకేమీ తెలియదు. ఆశ్రమాల్లో చెప్తే ఆశ్రమంలో అట్లా అన్నారు. ఏం మాట్లాడాలా? ఎంత బాధ అనిపిస్తుంది. సరే దాన్ని కూడా యాక్సెప్టెన్సే చేసి మళ్ళీ లాస్ట్కి అక్కడి నుంచి కూడా విడిచిపెట్టి మళ్ళీ బయట వచ్చి ఏదో ఎందుకు నేను చెప్తానని ఇప్పుడేదా ఈ బాధనంతా ఎందుకు మీతో పంచుకుంటున్నామంటే మీరందరూ అట్లాంటి వాళ్ళు కాదని నా అభిప్రాయంతో పంచుకుంటున్నా. అట్లాంటి వాళ్ళు కాకూడదు, సరేనా? అంటే ఒక నిర్ణయానికి రావాలిగా, ఒక నిర్ణయానికి రావాలి. అవునంతే. నిర్ణయానికి రాకుండా ఇప్పుడు ఒక అతని పేరేమంటే భద్ర, వాడి పేరు. గోదావరి నదికి ఒకవైపు ఏమో వైష్ణవులు ఉన్నారు, ఇంకొక వైపు ఏమో శైవులు ఉన్నారు. ఈ గోదావరికి ఈ పక్క వైష్ణవుల దీనికి పోయినప్పుడు ఏమంటే ఆడపోతే అడిగితే ఏం పేరు అయ్యా నీ పేరు? నా పేరు రామభద్రుడు. ఏమైంది? రామభద్రుడు. రామభద్రుడు అంటే వైష్ణవుడు కాబట్టి వీడు మనోడు కాబట్టి రోజుకు వాడు సన్యాసి. రామభద్ర పేరు. సన్యాసులో కూడా తెలుసా మీకు? సన్యాసులో కూడా వాణి వంశమును బట్టి వాడికి పేర్లు పెట్టి వాడికి ఈ దండం ఇస్తారు చూడండి. ఆ దండము వాడి వంశమును బట్టి వాడికి ఒక దండం ఇస్తారు. అంటే ఆ దండమును చూస్తానే వీడు ఫలానా కులస్థుడు అని తెలిసిపోతుంది. అందువల్ల ఆ భిక్షకు పోయినప్పుడు వీడు మన కులస్తురా కాబట్టి వీడికి మనం రండి చూడండి. అంటే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఈ కుల పిచ్చి ఉందంటే వీళ్ళని ఏమనాలి? అది నిజమైన సన్యాసమా? వీడు రామభద్రుడు, నాకు రామచంద్ర అని ఇస్తామన్నారు స్వామీజీ పేరు. నమస్కారం పెట్టా. సరే పోనీ రామభద్ర నమస్కారం పెట్టా, నాకేమొద్దు స్వామీజీ అని. అంటే నాకు రామతో తీసుకోవాలని ఉన్నింది, కానీ లాస్ట్కు పోయేటప్పటికి నాకెందుకో అది. కానీ అందరూ అయితే స్వామీజీని స్వామీజీ ఇచ్చిన పేర్లే స్వీకరించినారు. నాకు రామతో పాటుగా నేను సుజ్ఞానానంద స్వామి వస్తే బాగుంటుందని అనుకున్నాను. అట్లనే కాదు, సుజ్ఞానానంద, జ్ఞానము, సుజ్ఞానం. సరే అది కూడా పేరు రాశాను. సరే స్వామీజీ మళ్ళీ సెలెక్ట్ చేసి ఇది చేశారని అనుకుందాం. సరే ఉండనియండి, దాని గురించి ఇప్పుడు కాదు. ప్రజ్ఞాన అనేటువంటిది మహావాక్యం. సుజ్ఞానం అంటే మంచి జ్ఞానం, అంతే. మంచి జ్ఞానం కలిగి ఉండేవాడు. ఇప్పుడు ఈ దీంట్లో ఇంటర్మీడియట్లోనూ దీంట్లో అంతా కూడా ఇప్పుడు ఎట్లా డిస్టింక్షన్ అంతా లేవు. ఇప్పుడు అంత సెంటర్ 100కి 100 మార్కులు. 100కి 100 మార్కులు అంటే ఏమీ లేదు, డిఫరెన్సియేషనే లేదు. 99.9 వస్తే కూడా కుదరదు. అంత చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ. అంటే అట్లా ఉందన్నమాట. దానిని ఏమంటారు? సుజ్ఞానము. అంటే వాడికి ఉందే జ్ఞానం, దాన్ని సుజ్ఞానం. ప్రజ్ఞానం అని అంటే ప్రకృష్టమైన జ్ఞానం, ఏది సత్యమో దానికి సంబంధించిన జ్ఞానం.
అందుకనే దాన్ని వారగా పెట్టి ఈ పేరు పెట్టారు స్వామి. సరే ఉండనియండి, ఇప్పుడు దాని గురించి వద్దు. రామచంద్ర అడిగినప్పుడు రామభద్ర, ఆ ఏరియాకి వినాడు రామభద్రుడు. అక్కడ వైష్ణవులంతా మనోడరా అని పెట్టినారు. ఆడ అయిపోయింది, వల్లూరు అయిపోయింది, తిరుక్కొని వచ్చినాడు, ఈ ఊరికి విన్నారు. ఏం పేరయ్యా? వీరభద్ర. వీరభద్రుడు అంటే శైవుడు. అప్పుడు వీళ్ళు ఏమంటారు? వీడంతా మావోడు అంటే ఆ ఊరికి పోయినప్పుడు వారి పేరు, వీరికి పోయినప్పుడు వీరి పేరు. అట్లా యాడికి పోతే ఆ భజన చేసుకుంటూ అలా గడిపినామని అనుకోండి, మనం సత్యమును తెలుసుకున్న వాళ్ళం అవుతామా? ఇప్పుడు సత్యమును తెలుసుకోవాలనా, లేకపోతే మనం కూడా యాడికి పోతే ఆ భజన చేసుకొని పోవాలనా? సత్యమును తెలుసుకోవాలి. సత్యమును తెలుసుకున్నటయే ఇక్కడ మనకు కావాల్సినటువంటి లక్ష్యం. అలా సత్యము పైన అన్వేషణ చేసిన మహాత్ములు ఉన్నారే. ఇప్పుడు సైంటిస్ట్ ఉంటారండి. ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేస్తాడు? ఎంతసేపు అయినా దేవునికి పూజ చేసిపోతాడా? ఈ రాకెట్ ప్రయోగం చేశారు చూడండి, ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు సక్రంగా అది కరెక్ట్ దీంట్లో చేరలేదు కాబట్టి ఆయన బాధపడితే అప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి గారు ఆయన్ని కొంచెం ఓరదారిస్తే రెండవసారి మళ్ళా ప్రయోగం చేసేటప్పుడు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మళ్ళా ప్రయోగించినారు. అప్పుడు సక్రమంగా కక్షలో ప్రవేశింపబడినది. దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడండి, ఒక అతనికి ఆపరేషన్ చేసేదానికి పోతున్నారు. ముందర నిలబడి దేవునికి నమస్కారం చేసుకుంటూ, హే దేవా, నీ అనుగ్రహం ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అనుకొని పోతున్నాడు అనుకోండి, మీరు ఆయన దగ్గర ఆపరేషన్ చేసుకుంటారా? చేసుకోరా? అట్లా కాదు. ఇప్పుడు దేవుడి ఇష్టం అనే మాట చెప్తే అతన్ని డాక్టర్ అని అనరు. అర్థమవుతుందా? అతను చేయాల్సిన పని ఏంటి? నేను పర్ఫెక్ట్గా చేస్తానండి. నాకు ఈ డౌట్ చాలా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కూడా దేవుని నమ్మాలి కదా అనేట్లుగా నాకు ఉండేది. దేవుణ్ణి నమ్మితే ఆపరేషన్ వాడేం చేసినట్లు? అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్తో పలానా ప్రాబ్లం ఉంది, పలానా ప్రాబ్లంని నేను కట్ చేసి తీసేస్తాను, దీన్ని కరెక్ట్గా సెట్ చేస్తాను, ఇది నేను చేసే పని, ఇది చెయ్యాలి వాడు. అలా చేయకుండా దేవుడు చేస్తాడు అంటే వీడు పోవాల్సిందే. అట్లా కాదు. ఆపరేషన్ చెయ్యాలి. ఆపరేషన్ చేసి సక్రమంగా చేసిన తర్వాత ఏమవుతుంది తెలుసా? నీ శరీరానికి హీల్ చేసుకునేటువంటి సామర్థ్యం నీ శరీరంలో ఉంది. ఎందుకంటే జీవము చెప్పినాను కదా, జీవము, ఆ జీవ సామర్థ్యముతో అది హీల్ అవుతుంది. ఆ జీవ సామర్థ్యంతో అది హీల్ అవుతుంది. దానికి సపోర్ట్ చేస్తాడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టి, అంతే. డాక్టర్ చేసేది అంతేగాని ఇంక వేరే ఏం కాదు. కాబట్టి డాక్టరు దేవుణ్ణి నమ్ముకొని ఆ ఆపరేషన్ థియేటర్ లేకపోతే అది నిజమైనటువంటిది కాదు. అదేవిధంగానే సైంటిస్ట్
ఉండొచ్చు. కానీ ఒకటేమంటే పర్ఫెక్ట్గా చేస్తే వీళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో రాంగ్ ఉండొచ్చు. వీళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో రాంగ్ ఉండదు కాబట్టి అది సక్సెస్ అయింది, అంతేగాని వీళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో కరెక్ట్గా తెలిస్తే అది కరెక్ట్గానే జరుగుతుంది. ఏమంటే అగ్ని కింద పెట్టినప్పుడే కదా పైన ఉండేది వేడెక్కుతుంది. అగ్ని కింద పెట్టకుండా పైన ఉండేది వేడెక్కే అవకాశం ఉందా? లేదది. అదేవిధంగానే నీ శరీరములో ఉండేటువంటి అవయవములన్నీ సక్రమముగా ఉన్నప్పుడే అవి సక్రమంగా పనిచేస్తాయి. ఏదైనా లోపం ఉంటే లోపంగానే పనిచేస్తాయి అవి. సరే, లోపంగా ఉండేదాన్ని గుర్తించే దాంట్లో వేరే వాడు మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఒక డయాగ్నోసిస్ ఏమంటే, ఒకరికి టీబీ ఉందండి, టీబీ ఉంది. నేనే చూశాను. ఇది టీబీ అని సస్పెక్ట్ చేశాను నేను. స్విమ్స్లో ఉండేటువంటి డాక్టర్కి నేను చెప్పాను, సరే ఇది మేబీ టీబీ, మీరు టీబీగా సస్పెక్ట్ చేయండి అని అంటే అడిగాడు, కొన్ని సిమ్టమ్స్ అడిగాడు. అవంతా ఏమీ లేవు అందనంటే ఇది టీబీ కాదండి అని కొట్టి పారేశాడు. సరే, ఇంక వేరే డాక్టర్లు ఇంకా నేను, ఎందుకంటే స్విమ్స్లో ఉన్న డాక్టర్లే ఎప్పుడైతే దాన్ని నేను చెప్పినటువంటి దాన్ని వాళ్ళు సస్పెక్ట్ చేయలేదో, ఇంకా మరి అంత పెద్ద డాక్టర్సే ఇంక వాళ్ళు సస్పెక్ట్ చేయనప్పుడు నేను ఇంక వేరే వాళ్ళతో నేను ఇంక దాని గురించి ప్రస్తావనే చేయలేదు. తిరిగి సంవత్సరం తరువాత బెంగళూరులో ఇది టీబీని ఫైనలైజేషన్ చేశారు. మళ్ళీ ఏం చేయాలి అంటే, వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళు గుర్తించలేకపోయినంత మాత్రాన అదే ఆ డిసీజ్ కాకుండా పోయిందా అంటే, వాడికి ఇన్వెస్టిగేషన్స్లో వాడు కనుక్కోలేకపోయాడు, వాడి మైండ్ పనిచేయలేదు అంతే అక్కడ. కాబట్టి డాక్టర్ అనేటప్పుడు, డాక్టర్ కానీ సైంటిస్ట్ కానీ అండి, నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను తెలుసా, ఇక్కడ ఈ సబ్జెక్ట్ చూడండి, డాక్టరు, సైంటిస్ట్, రిలీజియన్, మతం. ఇప్పుడు మతమును నమ్మాలనా, సైంటిస్ట్గా ఉండేవాడు సైంటిస్ట్గా ఉండేదాన్ని నమ్మాలనా? సైంటిస్ట్గా నమ్మాలంటే ఏం చేయాలి? ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలా? డాక్టర్గా ఉండేవాడు ఏం చేయాలి? శరీరమును పరిశోధన చేసి శరీరంలో ఏమేమి ఉండదు అనేటువంటి దాన్ని ఆయన పరిశోధన చేస్తాడు. అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేటువంటిది వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, అనాటమీ ఇంకా రేడియాలజిస్ట్ దగ్గర వినామంటే ఇంక అంతే మొత్తం వాడు శరీరంలో పైనుంచి కింది వరకు చూసి అంతా మొత్తం వాడు చెప్పగలిగితేనే వాడికి ఎదుగుతుంది రేడియాలజిస్ట్. ప్రతి మిల్లీమీటర్కి చెప్పాలి అతను, ప్రతి మిల్లీమీటర్కు ఎలా ఉంది ఏమిటిది అని చెప్పగలగాలి. ఆ సామర్థ్యం ఉంటేనే రేడియాలజిస్ట్ అవుతాడు. అతని మైండ్లో అతను డయాగ్నోస్ చేయలేకపోతే మనం ఏం చేయగలుగుతాం? అతను డయాగ్నోస్ చేయలేదు, కానీ అక్కడ ఉండేది మాత్రం కరెక్ట్గా ఉంది. అతను డయాగ్నోస్ చేయలేదు, అంతే, తప్పది, అతనిది తప్పు, ఇక్కడ తప్పు లేదు. అదేవిధంగానే ఏదైనా జరిగిందంటే వాళ్ళలో తప్పు ఉంది, వాడు గుర్తించలేకపోయాడు. నేను అదే పేషెంట్ని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, మనం ఏదో సమ్ మిస్టేక్ చేస్తున్నాం సార్ అందని అన్నాడు. ఏదో ఒకటి సమ్ మిస్టేక్ చేస్తున్నాం సార్, ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఆ డాక్టర్ దగ్గర నేను ఈ పాయింట్ కన్నా రేజ్ చేస్తుంటే అక్కడే ఫైనలైజ్డ్ అయిపోయి ఉండేది. ఎందుకంటే ఆయనకు నేను దీన్ని సపోర్ట్గా అందించింది వాడిని, కానీ నాకు ఆల్రెడీ అక్కడ వాళ్ళు తిరస్కరించారు కాబట్టి నేను దాన్ని అక్కడ పాయింట్అవుట్ చేయలేదు. సరే, ఎట్లన్నా కానివ్వండి. ఇప్పుడు డాక్టర్ అని అన్నప్పుడు ఏమంటే అనాటమీ, ఫిజియాలజీ ఉన్న యథార్థాన్ని స్వీకరించాలి. అర్థమవుతుంది? ఆడు కూర్చొని ఆడు దేవుడు, మతము అని పెట్టుకొని కూర్చుంటే అది కుదరదు. అందుకే డాక్టర్ని చూడండి మీరు, డాక్టర్ అనేటువంటి వాడు దైవం పైన ఆధారపడడు. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్, ఎక్కువగా డాక్టర్లుగా ఉండేటువంటి వాళ్ళు దేవుని ఒకవేళ నమ్మచ్చుని ఏదైనా చేసుకోవచ్చు, కానీ నిజంగా డాక్టర్ కోర్స్ చేసిన తర్వాత అక్కడ ఇప్పుడు చూడండి, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు మనం హిందువుల గురించి చెప్పినాం, దేవతల గురించి. ఇప్పుడు హిందువుల దేవుళ్ళు వేరే, మళ్ళా ముస్లిం దేవుడు వేరే, మళ్ళీ క్రిస్టియన్ దేవుడు వేరే, జైనుల దేవుడు వేరే, ఈ బౌద్ధుల దేవుడు,
ఏ దేవుడు అంటారండి? ఇప్పుడు మనం ఒక నిర్ణయానికి రావాలిగా. దేవుడు ఎవరు దానిపైన పోయేటప్పుడు ఇప్పుడు ఈ సైంటిస్ట్ చేస్తున్నాడే, సైంటిస్ట్ అనేవాడు ఎట్లా కూర్చుంటాడు? ఇది ఏమి జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతూ ఉంది? న్యూటన్ కూర్చొని ఉన్నాడు, కిటికీల నుంచి పైనుంచి ఒక కాయ కింద పడింది, ఎందుకు పడింది అని కదా ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడు. అంటే ఇప్పుడు ఆయన పరిశోధన చేశాడుగా, పరిశోధన చేసి ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడా లేదా ఈయన కొత్తగా ఏమన్నా ఒకదాన్ని ప్రవేశపెట్టినాడా? కనుక్కున్నాడుగా, ఉన్నది కనుక్కున్నాడు. అంటే సైంటిస్ట్ అనేటప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నామే, దీన్ని అంటే రుద్దుకోవడమే. ఎందుకు ప్రశ్న లేదని అనుకోండి, వాడికి ఏం తెలుస్తుంది? అర్థం కాదు. అలాగే ఇక్కడ దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న రావాలంటే చూడండి, ఇప్పుడు మతమును వారగా పెట్టాలన్నా వద్దా? వారగా పెట్టడం కాదు, దానికంటే పై స్థాయిలో ఆలోచన రావాలి. నా దీన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనంటే ఈవెన్ సైంటిస్ట్ గొప్పవాడా లేకపోతే దేవుణ్ణి గురించి తెలుసుకునేటువంటి వాడు గొప్పవాడా అనే దాని గురించి కూడా వస్తుంది. ఇప్పుడు సైంటిస్ట్ దేని గురించి తెలుసుకుంటాడు? ఏదో ఒక మ్యాటర్లో ఒకదాని గురించి తెలుసుకుంటాడు. ఏదో ఒక దాని గురించి కదా తెలుసుకుంటున్నాడు, ఒక దానిపైన పరిశోధన చేస్తున్నాడు, దాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనాకు దానికి ఎట్లా అనేటువంటి దానిపైన పరిశోధన చేశారు, దాన్ని తెలుసుకున్నారు. మలేరియా వచ్చింది, మలేరియా గురించి పరిశోధన చేశారు, దానికి కనుక్కున్నారు. అంటే ఒక్కొక్క దాని గురించే వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది దేన్ని? దైవం అంటే ఇప్పుడు ఏమైపోయింది? మతము కంటే పైకి వెళ్ళిపోవాలన్నా ఇప్పుడు మైండ్, అర్థమవుతుందండి? మతం కంటే పైకి పోవాలి. ఓకే, నెక్స్ట్ డాక్టర్ కంటే ఇంకా పైకి పోవాలని వద్దా? డాక్టర్ దేనికి వస్తాడు? శరీరం వరకు తెలుసుకుంటాడు. డాక్టర్ శరీరం వరకు తెలుసుకుంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుంటాం అదేది శరీరం గురించా? శరీరం కంటే పైన ఉండేటువంటిది టాప్. ఇంకొకటి ఏదో అంటే ప్రపంచంలో ఉండేదాని గురించా? ప్రపంచంలో ఏదో ఒకదాన్ని ఒక్కొక్క సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేస్తాండేది దానికంటే పైన ఉండేదాన్ని. అంటే ఇప్పుడు మనం ఎవరు? ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉండాలి? ఏమండి, అన్నింటికంటే ఎంత మైండ్ స్థాయిలో ఉండాలి అర్థమవుతుందా? ఆ స్థాయిలో ఉపనిషత్ చెప్పింది. ఆ స్థాయిలో ఉపనిషత్ చెప్తుందండి. అంటే సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయాలను ఉపనిషత్ చెప్తుంది. లేదు, వాళ్ళకు ఆ దీనికి రాలేదు. వాళ్ళు దానికి వస్తే వాళ్ళు ఎట్లవుతారు? వాళ్ళు అంటే వేదములో ఉన్నటువంటి వాటిని వీళ్ళు రీసెర్చ్ చేసేదానికి వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఇది అయ్యారు. ఓకే, దాన్ని కాదని మనం చెప్పట్లేదు. మన గ్రంథాలు లేవు. మన గ్రంథాలు అనేటువంటివి ఏంటివి? వేదము అనేటువంటిది ఎవరికి సంబంధించినది? జీవులకు అందరికీ సంబంధించినది. జీవులకు సంబంధించినప్పుడు ఆ వేదమును మా వేదము అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ పుట్టావండి. ప్లీజ్ అండర్స్టాండ్. నువ్వు ఇప్పుడు భారతదేశంలో పుట్టావు, ఇంతకుముందు ఎక్కడ పుట్టావు? మరి అప్పుడు నువ్వు భారతదేశం అని నువ్వు ఎందుకు అంత ఇది చేస్తావు? అర్థమవుతుందా? నా దేశం అని ఎందుకంటావు? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైపోయింది చూడండి, ఇవన్నింటినీ దాటిపోవాలిగా. వేదం అనేటువంటిది అన్నింటినీ దాటి చెప్తుంది, ఒకరికి చెప్పినటువంటిది కాదు. కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు.
తప్పులేదు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు దాన్ని ఎత్తిపెట్టుకొని వీళ్ళు చేసుకున్న కారణం చేత వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఏదో వాళ్ళు చేసుకున్నారు. ఓకే, దాంట్లో ఆ తర్వాత దాన్ని కూడా మళ్ళీ వీళ్ళు ఫాలో కావచ్చు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేది అనేటువంటి అప్పుడు ఎవరో ఒకరు చేశారు. ప్రతి ఒక్కరికి వేదము పైన అధికారము ఉన్నది, సరేనా? దాన్ని అక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తారు, మా భారతదేశం అరే మీ భారతదేశం అని నీకు ఎప్పటి నుంచినండి? నువ్వు భారతదేశంలో పుట్టావు కాబట్టి నువ్వు భారతీయుడు అని అంటున్నావు. నువ్వు భారతీయుడు అని అన్నప్పుడు దైవం గురించి నువ్వు తెలుసుకోగలవా? నా క్వశ్చన్స్ చూడండి. నా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను ఇప్పుడు బ్రహ్మజ్ఞానావళి గురించి చెప్తే వీటన్నింటి భావాలు ఏం కావాలంటే వీటన్నింటికంటే పైకుండేటువంటి స్థాయిలోకి వెళ్తుంది. నేను మా ఇంటిలో ఉన్నప్పుడు ఏదో ఒక విషయానికి సంబంధించి ఇంట్లో ఏదో మాట్లాడుతుంటే మా ఇంట్లో ఉండేవాళ్ళు ఏమన్నా తెలుసా, నీకు ఎంతసేపు ఇట్లే మాట్లాడుతావు, దూరంగా ఉంటావు నువ్వు. సరే నోరు మూసేసాను ఆ రోజు నుంచి. మీ కర్మ, నాకేం చేస్తాం, మీ కర్మ. ఎందుకంటే ప్రతి విషయములోనూ నేను తద్బుద్ధయ తదాత్మాన తనిష్ట తత్పరాయణ గచ్చంతి అపునరావృత్తి జ్ఞాన నిర్ధృత కల్మష అనే దృష్టితో ఏ విషయాన్నైనా సరే నేను అలా ఉండే విషయాన్ని గురించి వాళ్ళను ఆలోచింపచేద్దామని చెప్పే రూట్లో నేను ట్రై చేశా. నిలబై, ఎంతసేపు నీది ఇదే గతి, ఎంతసేపు నీది ఇదే సోద. ఎంత బాధ అనిపిస్తుందండి. వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు చెప్పాలి నాకే. అట్లాంటిది వాళ్ళు చెప్పకపోగా నన్ను అలా క్రిటిసిజం చేశారు. సరే మనం ఏం చేద్దాం, ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడనేటువంటి దాన్ని కూడా గుర్తించగలిగే సామర్థ్యం కూడా కావాలిగా. ఎప్పుడైనా మీరు ఇప్పుడు ఈరోజు మనం చెప్తున్నామే దీని గురించి మీరు ఆలోచన చేశారా? ఇలా ఆలోచన చేశారా? ఇప్పుడు మనం విచారం చేస్తూ ఉండేది ఇప్పుడేంటంటే వీటన్నింటికంటే పై స్థాయిలో విచారం చేస్తున్నాం. బ్రహ్మజ్ఞానావళి, ఇప్పుడు వేదముల సారం భగవద్గీత 700 శ్లోకాలు అయితే బ్రహ్మజ్ఞానావళి 22 శ్లోకాల్లో భగవద్గీత సారం అంతా కూడా వచ్చేసి భగవద్గీత కంటే కూడా ఇంకా పై స్థాయిని గురించి చెప్తుంది ఇక్కడ. మరి దాని గురించి చెప్పేటప్పుడు నేను ఇంకెలా చెప్పాలి మీకు? దాన్ని చెప్పకుండా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నా మనసు ఎలా అంగీకరిస్తుంది? మిమ్మల్ని ఆలోచింపజేసి అరే ఇది అనేదాన్ని నేను మీకు చెప్పాలిగా, నేను తెలియాలిగా. అది తెలియకుండా మనం చెప్పుకొని ఊరికే టైం వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పైగా మీ మనస్సుల్లో అది ఇది అనేటువంటి భావాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు వీటిని తెలుసు ఇట్లా చెప్పుకునే కారణం చేత ఏమవుతుందంటే మీరు కొద్దిగా ఆలోచిస్తారు. ఓ కరెక్టే కదా, ఆలోచించి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు మనం విచారం చేస్తూ ఉండేది మతం కాదు, డాక్టర్ లాగా ఒక శరీరానికి సంబంధించి కాదు, క్షేత్రజ్ఞ విభాగ యోగం ఎంటర్ అవుతా అంటే నేను అందుకనే ఈ మధ్యలో చెప్పా, క్షేత్రజ్ఞ విభాగంలోకి ఎంటర్ అవుతా అంటే నేను ఎలా చెప్పాలి, ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఆ వినేటువంటి వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా సక్రమైన మార్గంలో తీసుకెళ్ళాలి. నేను క్షేత్రజ్ఞ, క్షేత్రమును గురించే డాక్టర్స్ చేస్తారు కానీ క్షేత్రజ్ఞ వాళ్ళకి తెలియదు. ఓన్లీ అనాటమీ వస్తుంది అక్కడంతే. క్షేత్రము అనాటమీ అయిపోయింది. క్షేత్రజ్ఞ ఇంకోటి ఉంది, దాన్ని కూడా చెప్పాలా. తర్వాత ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎవరు ఈ సైంటిస్టులు ఉన్నారు. ఈ సైంటిస్టులు చేసేటువంటిది ఏదైతే రీసెర్చ్ ఉందో వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు దానికంటే పైకి వెళ్ళాలి. మానసిక తత్వశాస్త్రం అని ఒకటి ఉన్నది. మనస్సు గురించి చెప్పాలి. మీ మనస్సులను అందరినీ చూచి ఆ మనసుతో ఎలా ఆలోచన చేయాలి ఏంటి అనే దృష్టిలో కూడా చూసి చెప్పాలి. దాని పైది ఫిలాసఫీ. మనస్సు కంటే పైది ఫిలాసఫీ, అది భగవద్గీత. అర్థమవుతుందండి? ఏమమ్మగారు
ఆలోచన చేయండి. మీ 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 భావాలన్నీ ఎక్కడుంటాయి? మనం విచారం చేస్తూ ఉండేది ఎక్కడుంది? మీరేం చేయాలి ఇప్పుడు? మీరు అక్కడికి అందుకునేదానికి ప్రయత్నం చేయాలి. అంటే మీ ఆలోచనలను ఆ స్థాయికి పెంచుకోవాలి. అంతేగాని మిమ్మల్ని ఆలోచింపజేసే దానికోసమని నేను ఇవన్నీ చెప్తున్నా. మనం తక్కువ స్థాయిలో మనం లేదు, అంత పై స్థాయిలో పోతున్నాం. సరే, అంటే ఇప్పుడు ఏంటి? ఈ సుప్రీం నాలెడ్జ్, సుప్రీం, దీంతో సమానమైన నాలెడ్జ్ ఇంకొకటి లేదు. ఏది సత్యమో అది. ఓకే, ఇప్పుడు మనకు ప్రపంచం కనిపిస్తున్నది కదా. ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచం అనేటువంటిది ఉందా? దీన్ని మొదలుపెట్టినప్పుడు నేను మొన్న ఎప్పుడు చెప్పినట్లున్నాను. ప్రపంచం ఉంది, దైవం ఉన్నది. దైవమే నీకు ప్రపంచంగా కనిపిస్తున్నది. చెప్పినాం కదా, గుర్తుందా? ఉన్నది ఏది సత్యమో అదే నీకు ప్రపంచమని నీకు అనిపిస్తున్నది. ఉన్నది సత్యం, ఆ సత్యము నీకు ప్రపంచము లాగా అనిపిస్తున్నది. అంటే ఆ ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంతవరకు మనం చెప్పుకున్నాము, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే సత్యమైనది ఏది ఉందో అది సత్యం, అది నిజమైనది. ఆ సత్యమైన దాన్ని తెలుసుకునేదానికి ఇప్పుడు మనం విచారణ చేస్తున్నాం. ఓకే, బాగా ఆలోచన చేయండి. మరి ప్రపంచం అనేది ఎందుకు కనిపిస్తూ ఉంది? దీన్ని ఎవడు తయారు చేశాడంటే దానికి మనం కూడా చెప్పాం, ఏదో చెప్పినాం. సరే, అయినా కూడా కానీ ఇంత కనిపిస్తూ ఉంది కదా అని అన్నప్పుడు దాన్ని ఏం చేసిందంటే, ఉన్నది ఇది మన మనస్సు నుంచే తయారైనప్పటికీ, మన మనస్సే ప్రొజెక్ట్ చేసినప్పటికీ ఇంత విశాలంగా ఉన్నదిగా, ఆ సామర్థ్యముతో ఉండి నడుస్తున్నదిగా. అంటే దీనికి ఒక నియమము, ఒక పద్ధతి, ఒక వ్యవహారం అనేటువంటిది జరుగుతుందిగా. సూర్యుడు పుడుతున్నాడు, ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతోంది. చంద్రుడు పుడుతున్నాడు, వర్షాలు వస్తున్నాయి, ఒక నియమానుసారంగా ఈ ఋతువులు వస్తున్నాయి. చూడండి దాన్ని, అంటే ఇది ఏదో ఒక నియమానుసారంగా జరుగుతూ ఉందిగా ఇది. అంటే దీన్నంతా ఎవడు చేస్తున్నాడు?